హలో అండి, వెల్కమ్ టు మీనాశ్రీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. మేమైతే డీమార్ట్కి వెళ్తున్నామండి, సరుకుల కోసము వెళ్ళామన్నమాట. డీమార్ట్కి ఇంక ఇంట్లో సరుకులు తెచ్చుకుందామనేసి వెళ్ళామన్నమాట. ఇంకా అన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళ డాడీ బిల్ పే చేసి వస్తా అన్నాడు. ఇంకా మేమైతే బయటికి వచ్చాము పిల్లల్ని తీసుకొని. పిల్లలు లోపల చికాకు చేస్తున్నారు, అందుకనేసి బయటికి వచ్చి కూర్చున్నామన్నమాట. ఇంకా పెద్ద పాపకేమో పాప్కార్న్ కొనిచ్చాను, చిన్న పాపకు కూడా ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా కూర్చొని ఉన్నాము. వాళ్ళ డాడీ కోసం ఎదురు చూస్తున్నాము. చిన్నపిల్లలతో ఎక్కడికన్నా వెళ్తే కాసేపు మంచిగా ఉంటారు, ఇంకా తర్వాత నుంచి చికాకు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు కూడా అంతే అండి, కాసేపు మంచిగా ఉంటారు వెళ్ళిన కొద్దిసేపే, ఇంకా తర్వాత నుంచి ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇద్దరు చికాకు చేస్తూ ఉంటారు. ఇంకా అయిపోయిన తర్వాత అన్నీ బ్యాగ్లో వేసేసుకొని మేమైతే మళ్ళీ కూరగాయలు తీసుకుందామని బయటికైతే వచ్చాము, రైతు బజార్కి. ఇంకా అక్కడైతే మళ్ళీ మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము. వీళ్ళ డాడీ మళ్ళీ కూరగాయలు తీసుకొని వస్తా అని వెళ్ళాడనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మేము అక్కడ ఒక పక్క కూర్చొని ఉంటాము, మొత్తం వాళ్ళ డాడీయే చూసుకొని వస్తాడనమాట. ఎందుకంటే పిల్లలతో కుదరదు కదా, అందుకని. ఇంకా ఇంట్లో ఉందామంటే బయట కాసేపు పిల్లల్ని తిప్పినట్టు ఉంటుంది కదా అన్నట్టు వెళ్ళొస్తానన్నమాట నేను కూడా. ఇంకా వాళ్ళ డాడీ ఏమో కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా మేము కూర్చొని చూస్తూ ఉన్నాము అందరినీ. ఇంకా తెల్ల గోంగూరను మెంతికూర తీసుకొని వచ్చాడు. ఇంకా వెళ్ళగానే మెంతికూర వండుకోవడం అంటే కష్టం కదా, అది ఒలవాలంటేనే టైం పడుతూ ఉంటుంది. అందుకనేసి పాలకూర అంటే మళ్ళీ వెళ్ళి పాలకూర తీసుకొని వచ్చాడు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అప్పటికి గబగబా పాలకూర కట్ చేసి పాలకూర టమాటా అయితే వండేసాను అనమాట. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం మా తమ్ముడు వాళ్ళు కూడా లంచ్కి అయితే ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఊరు నుండి వచ్చారనమాట, ఇంకా మా ఇంటికే వచ్చారు. మధ్యాహ్నం అన్నం తినేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా సాయంత్రము ఇంకా నేను లేచి అంట్లు రుద్దుతూ ఉన్నాను. మధ్యాహ్నం మొత్తం పిల్లలతో గోల గోల. ఇంకా మనం ఎక్కడో ఎప్పుడో పెట్టిన వస్తువులు కూడా వాళ్ళకే దొరుకుతూ ఉంటాయి. అంతలా ఇల్లంతా తీసి పందిరేస్తారనమాట. మా పాప ఇంకా మా తమ్ముడు వాళ్ళ పాప ఇద్దరూ కలిసి ఇంటిని ఒక లెవెల్లో ఉంచుతారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా సాయంత్రం అయితే లేచి ఇంకా అంట్లు అయితే రుద్దేస్తూ ఉన్నాను. తలకాయ అయితే బాగా నొప్పులేస్తూ ఉంది. ఇంకా టీ పెట్టుకోవాలి అనేసి ఇంకా అంట్లు అయితే ఫస్ట్ రుద్దేస్తున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ మా చిన్న పాపకు కూడా ఉగ్గు తయారు చేయాలి, అందుకనేసి ఇంకా టీ అయితే ముందు పెట్టేసి ఇంకా అంట్లు అయితే రుద్దేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా పిల్లలు అయితే పడుకొని ఉన్నారు. మళ్ళీ వాళ్ళు లెగిస్తే కష్టము, ఏడుస్తూ ఉంటారు, అందుకనేసి ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా అంట్లు అయితే రుద్దుతున్నాను. మళ్ళీ లేచాక వాళ్ళకి ఇంకా చూసుకోవాలి కదా, అందుకనేసి అనమాట. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను, టీ మసులుతూ ఉంది. ఇంకా సాయంత్రం టీ తాగేసి ఇంకా పాపకు కూడా ఉగ్గు తినిపించేశాను. ఇంకా అక్కడ మాకు గల్లగురుగులు కనిపించాయండి, ఇవి మా చిన్నప్పుడు ఉండేవి, మళ్ళీ ఇప్పుడు కనబడితే ఇంకా మా పెద్ద పాప కోసం అయితే తీసుకున్నాము. ఇంకా తనకి కాయిన్స్ ఇస్తే 10 రూపీ కాయిన్స్ ఇంకా అవన్నీ వేసేసింది అనమాట. ఇంకా అయిపోయినాయి అని చెప్తా ఉంది కాయిన్స్ అన్నీ. ఇంకా అందులో అయితే వేసుకుంటుంది. ఇంకా నైట్ టైం అయితే నేను సరుకులన్నీ సదురుకుంటూ ఉన్నాను. ఇంకా మా చిన్న పాపని పక్కన కూర్చోబెట్టుకొని తనకి పేస్ట్ అట్టాలు ఉంటాయి కదా, అవి ఇస్తే తన వాటితో ఆడుకుంటూ ఉంది. ఇంకా నేనైతే సబ్బులన్నీ ఒక డబ్బాలు అయితే వేస్తానండి. ఇంకా అందులోనే అంట్ల సబ్బులు, బట్టల సబ్బులు, ఒంటి సబ్బులు అన్నీ ఉంటాయి, పేస్టులు కూడా. ఇంక ఇవన్నీ ఒక డబ్బాలో వేసుకుంటాను, ఎందుకంటే తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా. సబ్బులు మరకు వేరే ఒక డబ్బా అన్నమాట. ఇంకా అన్నీ అందులో వేసేసుకొని అయిపోయినప్పుడల్లా తీసుకుంటూ ఉంటాము. ఇంకా మా పాప చూస్తే మొత్తం అట్టాలన్నీ పీకేస్తూ ఉంటుంది. ఇంకా అందుకనేసి పైన పెట్టేస్తానమాట అన్నీ వేసేసి అందులోనూ. తర్వాత ఇంకా ఏం తెచ్చుకున్నాము, గోధుమ పిండి, పచ్చిశనగపప్పు. మొన్న బియ్యం గాలిచి ఆరబోసుకున్నాను కదా, అందుకనే పచ్చిశనగపప్పు తెచ్చుకున్నాను. కారపూస చేసుకుందామనేసి అందుకనే తెచ్చాను. ఇంకా ఉప్మా రవ్వ, ఉప్మా ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవచ్చు కదా అర్జెంటుగా అన్నప్పుడు అనేసి ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. ఇంకా గోధుమ పిండి రెగ్యులర్గా చపాతీలు, పూరీలు చేసుకుంటూ ఉంటాం కదా, అందుకనే అనమాట. ఇంకా షుగరు, టీ పొడి, ఇంకా జీలకర్ర ఇలాంటివే అండి సరుకులు అయితే తీసుకున్నాము. వీటికే బిల్ వచ్చేసి 2065 రూపీస్ అయింది. ఇంకా మా పాపకైతే వెళ్ళినప్పుడల్లా ఒక టీషర్ట్ అయితే తీసుకుంటాము, ఇంకా ఒక షార్ట్ అయితే తీసుకుంటాము. బన్నీ వచ్చేసి 79 రూపీస్. ఇంకా షార్ట్ కూడా అలానే ఉంటుంది, 79 రూపీస్ అనమాట.
ఇంకా వెళ్ళినప్పుడల్లా తీసుకుంటూ ఉంటాం. ఇంకా ఆయిల్స్ అయితే సన్‌ఫ్లవర్ ఆయిల్ అనమాట మేము వాడేది. నెలకైతే 3 తెచ్చుకుంటాను. ఇంకొక పామ్ ఆయిల్ అయితే తెచ్చుకుంటాననమాట. ఇంకా నెల తర్వాత ఇంకా కొన్ని రోజులు కూడా వస్తుంది. నెల మీద ఇంకా 10 రోజులు అట్లా వరకు ఆయిల్ అయిపోదు. మళ్ళీ మేము వెళ్ళేదాకా వస్తూ ఉంటదనమాట మాకు ఆయిలు. సరిపోతుంది. ఇంకా అన్నీ అయితే ఫ్రిడ్జ్‌ది పాత డబ్బా ఉంటే అందులో అయితే పెట్టేశాను. పిల్లల షాంపూలు అన్నీ అనమాట. ఇంకా తనది టీ షర్ట్ అదేనండి, ఆనియన్ కలర్ అయితే తీసుకున్నాను. ఇంకా అన్నీ తీసేసి ఇంకా వంటగదిలో అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఇది నెక్స్ట్ డే ఇంకా కూరగాయలు అయితే చూడండి, మెంతికూర అయితే 20 రూపాయలకి 5 కట్టలు ఇచ్చారు. ఇంకా తెల్ల గోంగూర ఏమో 20 రూపాయలకి 4 కట్టలు ఇచ్చారనమాట. ఇంక ఇవన్నీ కవర్లలో పెట్టుకోవాలి. తర్వాత పాలకూర కూడా తీసుకున్నాం కదా, పాలకూర అయితే 20 రూపాయలకి 6 కట్టలు ఇచ్చారు. ఇంకా 3 వండాను, 3 ఉన్నాయన్నమాట. ఇంకా టమాటాలు వచ్చేసి కేజీ 20 రూపాయలే, చాలా మంచిగా ఉన్నాయి చూసినప్పుడు దోరగా. ఇంకా నెక్స్ట్ డేకి అయితే కొంచెం పండినాయి. ఇంకా కరివేపాకేమో ఒక 10 రూపాయలది తీసుకున్నాము. పాలకూర కట్టలు అయితే 3 వండేసాను, ఇంకా 3 అయితే మిగిలి ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ సపరేట్గా దేనికి దానికి కవర్లు అయితే పెట్టేస్తానండి. ఇవన్నీ తొందరగా వండుకోవాలి, ఎందుకంటే ఆకుకూరలు కదా పాడైపోతాయి అందుకనేసి. ఇంకా అన్ని కవర్లల్లో అయితే పెట్టేసుకుంటానన్నమాట. ఇంకా మెంతికూర అయితే ఒలవాలి, కొంచెం ఒలవడానికి అదైతే టైం పడుతుంది. ఆకులు గిల్లుకోవాలి కదా అందుకనేసి అనమాట. ఇంకా తెల్ల గోంగూర ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేస్తాను. అది కొన్ని రోజులు మంచిగా నిల్వ ఉంటుందన్నమాట, పాడవదు. తర్వాత కరివేపాకు మొత్తం ఆకులు తీసేసి డబ్బాలు అయితే ఎక్కువ వేసుకుంటానండి. ఇట్లా అయితే ఎన్ని రోజులైనా కరివేపాకు అస్సలు పాడు కాదు, అయిపోయేంత వరకు అలానే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నేను ఫస్ట్ నుంచి ఇలానే చేస్తూ ఉంటాను. ఇంకా కూరగాయలన్నీ కవర్లలో పెట్టేసి ముడేసాను అనమాట. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.